హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్లో భాగంగా డిఎన్ఓ అంటే డయాగ్నల్ అండ్ ఆఫ్సెట్ సిస్టంలో ఈ సర్వే చేయడానికి మనం ఏమేమి చేయాలి అనేది మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ వీడియో అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్ చాలా డెప్త్గా కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేరు. సో ఒకసారి లైక్ చేయండి. మీకు ఇందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కొత్తగా తెలుసుకున్నామని అనిపిస్తే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అది నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనము డిఎన్ఓ సిస్టమ్ని మనము పూర్తిగా డీటెయిల్గా ఈ ఒక్క వీడియోలో మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ డయాగ్నల్ అండ్ ఆఫ్సెట్ అంటే ఇది మనకి ఈ డిఎన్ఓ సిస్టమ్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి అక్కడ వాడడం జరుగుతుంది. మన తెలంగాణలో అయితేనేమో మనకి మరట్వాడ సిస్టమ్ అనేది మనకి వాడడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో మనకి ఇక్కడ టాపిక్స్ ఏమి ఇప్పుడు కవర్ కాబోతున్నాయి అంటే ఇక్కడ ఫస్ట్ మనకి 8 ప్రక్రియలు ఉంటాయి. అంటే మనకి డిఎన్ఓలో 8 దశలు ఉంటాయి కదా, A to H ప్రాసెస్. ఇది డిస్కస్ చేస్తాం. ఈ A to H మనకి మొత్తం 8 ఉంటాయి కాబట్టి 8 డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ రికార్డులు ఉంటాయి. ఆ రికార్డులు ఏంటంటే ఇక్కడ ఖండం సర్వే ముగిసిన తర్వాత చేయవలసిన రికార్డులు ఉంటాయి. ఇవి 8 ఉంటున్నాయి అంటూ. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి మరాఠవాడలో అయితే మనకి టేకా అంటాం కదా, ఇక్కడ ఏంటంటే ఖండం అంటాం. టేకాలు మనకి ఏంది అక్కడ రిజిస్టర్లు ఉంటాయి, అక్కడ 6 ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఏంది ఖండాలకు వచ్చేసరికి ఇక్కడ ఈ డిఎన్ఓకి వచ్చేసరికి మనకి 8 రికార్డులు ఉంటాయి అన్నట్టు. ఇవి తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ది రికార్డు గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత సెటిల్మెంట్ రిజిస్టర్లో మనకి 4 ఉంటాయి. మెయింటెనెన్స్ రికార్డులు మొత్తం 4 ఉంటాయి. తర్వాత సెటిల్మెంట్ రిజిస్టర్లో ఇందులో మనకి 4 ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇవి కూడా సెటిల్మెంట్ రిజిస్టర్ కాదు, మెయింటెనెన్స్ కింద వస్తాయండి ఇవన్నీ. సో ఇవి తర్వాత నెక్స్ట్ తాలూకా రిజిస్టర్ల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, 1 by 1 డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ A to H ప్రాసెస్లో గురించి మనం స్టార్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి సర్వే పద్ధతులు 2 ఉన్నాయి. మనకి డిఎన్ఓ సిస్టమ్ ఉన్నది, మరాఠవాడ సిస్టమ్ ఉన్నది. మరాఠవాడ అనేది ఆల్రెడీ మనం చేసి వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు మనము డిఎన్ఓ సిస్టమ్ గురించి మనము పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిఎన్ఓ అనేది ఇది తాజా పద్ధతి. ఇది మనము కొత్తగా మనకి ఇక్కడ ల్యాండ్ సర్వే చేయడానికి మనము వాడుతున్న పద్ధతి ఏంటంటే ఇది డిఎన్ఓ సిస్టమ్ అన్నట్టు. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకు ఒక లొకేషన్ మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత హద్దులు కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కొలతలు చేసిన దానికి మనం ఏంటంటే మనము డ్రాయింగ్స్ అంటే ఒక ఫీల్డ్ కూడా మనము ఒక డ్రాయింగ్ రూపంలో కూడా మనము తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఈ విధంగా మనము ఈ డిఎన్ఓ సిస్టమ్ ఉపయోగించి మనం చేసుకోవడానికి వీలుంటుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ డిఎన్ఓలో మనకి A to H అనే ప్రాసెస్ ఉంటుంది. మనకి ఇక్కడ ఈ A to H గురించి మనము డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇందులో ఏంటంటే ఏ ప్రక్రియ ఏంటంటే ఇక్కడ సరిహద్దుల నిర్ణయము. ఈ సరిహద్దుల నిర్ణయంలో మనకి ఏంటంటే ఇందులో 6 ఉంటాయి. ఏంటి అవి? గ్రామ సరిహద్దు నిర్ణయము, లైన్ క్లియరెన్స్, ఖండం ఏర్పాటు, మైనర్ సర్క్యూట్ ఫీల్డ్ ఏర్పాటు, తర్వాత రాళ్ళు పాతించుట, భౌగోళిక గుర్తులు అనేటివి ఇవి 6 ఉంటాయి అన్నట్టు. ఇవి 6 ఎందులో ఉంటాయంటే ఏలో ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ 6 డిస్కస్ చేద్దాం నెక్స్ట్. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ ఏ ప్రక్రియలో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సరిహద్దుల నిర్ణయం. సరిహద్దుల నిర్ణయం అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సర్వే చేసే ముందు మనకి ఒక ప్రాథమికమైన సూత్రం అంటే ఇంపార్టెంట్ సూత్రం ఏంటంటే ఏ సర్వే చేసినా కానీ మనము ఓల్డ్ టు 40 వెళ్ళాలన్నట్టు. ఓకే, ఇక్కడ ఓల్డ్ టు 40 వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ భారీ తరహా సర్వే అంటే పెద్ద సర్వేలు చేసేటప్పుడు మనకి ఏమైనా ఎర్రర్స్ ఏమైనా తక్కువ రావడానికి మనకి వీలు తక్కువ ఉంటుంది కాబట్టి సో మనం ఎప్పుడే కానీ మనం ఓల్డ్ టు 40 మనం వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. సో ఇదేంటంటే ఇది ప్రాథమిక సూత్రం అంటే దీనే మనము. సో ఇది మనం పెద్ద సర్వేలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఓల్డ్ టు 40 వెళ్ళాలి. సో మనం ఇప్పుడు ఏంటంటే ఏ ప్రక్రియలో మనం ఏం చేస్తున్నామంటే ఏంటంటే ఇక్కడ గ్రామ సరిహద్దు నిర్ణయించడం ఫస్ట్. ఇప్పుడు ఏ ప్రక్రియలో మనకి ఏంటంటే మనకి మొత్తం 6 ఉంటాయి కదా, 6లో మనం ఏంటంటే గ్రామ సరిహద్దు నిర్ణయించడం ఫస్ట్. ఈ గ్రామ సరిహద్దు నిర్ణయించేటప్పుడు మనము ఒక సర్వేయరు ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిపించేసి ఆ సర్వే ఫీల్డ్కి పిలిపించిన ఏ గ్రామం అయితే సర్వే చేయబడుతుందో ఆ గ్రామం ప్రజలందరినీ పిలిపించేసి అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని పిలిపించేసి ఆ గ్రామం చుట్టూ సరిహద్దు అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఫస్ట్ అలా సరిహద్దు నిర్ణయించే ముందు ఫస్ట్ మనం ట్రై జంక్షన్లు మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. తర్వాత బై జంక్షన్లు ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో అలా మనము ఎక్కడైతే మనకి 3 గ్రామాలు కలుస్తున్నాయో అక్కడ ట్రై జంక్షన్ పెట్టేసి అక్కడ A క్లాస్ రాళ్ళని మనం పాతడం జరుగుతుంది. ఎక్కడైతే 2 గ్రామాలు మనకి కలుస్తున్నాయో అక్కడ B క్లాస్ రాళ్ళని పెట్టేసి అక్కడ మనము B క్లాస్ రిజిస్టర్లో మనం రాయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే గ్రామం చుట్టూ మనం ఏం చేస్తామంటే ఒక సర్వేర్ ఏం చేస్తారంటే గ్రామం చుట్టూ తిరుక్కుంటూ
ఆ గ్రామం యొక్క సరిహద్దులు మొత్తం నిర్ణయించడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇది గ్రామ సరిహద్దు గురించి తెలుస్తుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చరికి ఏంటంటే ఇక్కడ గ్రామ సరిహద్దు మనం పెట్టేటప్పుడు ఒక గ్రామ సరిహద్దు నుండి వెళ్ళి ఇప్పుడు రాయి టు రాయి అంటే ఇప్పుడు ఒక సరిహద్దు నుండి వెళ్ళి ఇంకో సరిహద్దు ఒక రాయి పెట్టేటప్పుడు మనకి 10 నుండి వెళ్ళి 40 మెట్రిక్ గోల్స్ దూరంలో ఉండాలన్నట్టు. సో అప్పుడు మాత్రమే మనకి ఇది మినిమం డిస్టెన్స్ మనకి ఇప్పుడు థియోడలైట్ ద్వారా మనం ఏంటంటే మనం డిస్టెన్స్ మనం కొలవడానికి మనకి వీలుగా ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే ఎంత దగ్గరున్న దూరంలో కొలుకోవచ్చు కానీ మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలంటే ఒక రాయి టు రాయి 10 నుండి వెళ్ళి 40 మెట్రిక్ గోల్స్లు మన దూరంలో ఉండాలి. ఏంటిది మన ఒక సరిహద్దు రాయి అన్నట్టు. ఒక సరిహద్దు రాయి నుండి ఇంకో సరిహద్దు రాయికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏంది గ్రామ సరిహద్దు ఇప్పటివరకు మనము ఎలా నిర్ణయించాలో ఎలా పెట్టాలనేది మనము ఇందులో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి లైన్ క్లియరెన్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ లైన్ క్లియరెన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ గ్రామ సరిహద్దు మొత్తం మనం చుట్టూ మనం నిర్ణయం చేసినాం. ట్రైజంక్షన్ల దగ్గర బైజంక్షన్ల దగ్గర రాళ్ళు పాతించినాం. గ్రామం చుట్టూ సరిహద్దు మనం నిర్ణయం చేసినాం. సో నిర్ణయించిన తర్వాత లైన్ క్లియరెన్స్. ఈ లైన్ క్లియరెన్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఇది లైన్ క్లియరెన్స్. ఈ లైన్ క్లియరెన్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం సరిహద్దు రాళ్ళు పెట్టినాం కదా, ఆ సరిహద్దు రాళ్ళు ఒకదానికొకటి ఖచ్చితంగా కనపడాలా. ఒకవేళ కనపడకుండా ఉన్నట్టయితే ఏదైనా మధ్యలో ఆటంకంగా వస్తే దాన్ని ఏం చేయాలంటే మనము తీసేయాలన్నట్టు. ఒక స్టేషన్ నుండి ఒక స్టేషన్ కంటే ఏంటంటే అక్కడ సరిహద్దు రాయి నుండి ఇంకో సరిహద్దు రాయి వరకు ఖచ్చితంగా విజిబిలిటీ అనేది ఉండాలి. ఒకవేళ అలాంటిది లేని సమయంలో అంటే విజిబిలిటీ కనపడట్లేదు మనం అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇంటర్పోలేటెడ్ మనం పద్ధతి వాడేసి మనం ఏంటంటే డిస్టెన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఖచ్చితంగా. ఓకే, ఇది లైన్ క్లియరెన్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఖండముల ఏర్పాటు. ఖండముల ఏర్పాటు అనేది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ద ఖండం. సో దీని ఏమంటారు అంటే మన అదే మరాఠవాడలకు వచ్చేసరికి ఏంటంటే మనం ఏం చేస్తామంటే టేకాలు ఏర్పాటు అంట. టేకా అంటారంట మరాఠవాడలు. ఒక టేకా మరాఠవాడలో వచ్చి ఏం చేస్తే ఒక టేకా ఏర్పాటు చేసి ఆ టేకాలో ఒక వేరు అంటే డిఫరెంట్ సర్వేలకు మనకు సర్వే అప్పగించేసి వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్లలో వాళ్ళు ఏం చేస్తారంటే సర్వే చేయడం జరుగుతుంది. అట్టని ఇక్కడ ఏం చేస్తారంటే మనము డిఎన్ఓలో ఏం చేస్తామంటే ఒక ఖండం ఏర్పాటు చేస్తామంట. ఆ ఖండం ఎట్లా ఏర్పాటు చేస్తామంటే ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ఖండాలు ఎట్లా ఏర్పాటు చేస్తారంటే మనకి సెక్షన్ 7 ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ బౌండరీ అండ్ సర్వే యాక్ట్ 1923 ఉంటుంది ఇక్కడ. సో 1923 ప్రకారం ఏంటంటే మనకి 7 ప్రకారం మనకి నిర్దేశిత విస్తీర్ణంతో మనం గ్రామంలో కమతలను ఏర్పాటు చేయాలని చెప్తుంది అన్నట్టు. ఓకే, ఈ విధంగా అన్నట్టు. సో ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మాగాని కనుక వచ్చింది మన ఖండాలు ఏర్పాటు చేసేటప్పుడు మనకి తరి భూమి కనుక వస్తే మనకి 100 ఎకరాల నుండి 150 ఎకరాల వరకు మనము ఒక ఖండంగా ఏర్పాటు చేసుకోవాలన్నట్టు. అదే మనకి కుస్కి భూమి కనుక వస్తే 250 నుండి 300 ఎకరాల వరకు మనం ఏం చేయాలంటే ఒక ఖండంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మాగాని మెట్ట. ఈ రెండు భూములు కనుక మనకు వచ్చినట్టయితే అప్పుడు ఏం చేయాలంటే 150 నుండి 250 వరకు మనము ఒక ఖండంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ ఖండం ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనము దానికి సరిహద్దులు ఎట్లా పెట్టుకోవాలి మనం ఆ ఖండంకి ఇవి ఉన్నాయి కదా, ఏది గ్రామ శివర్లు కానీ ప్రవాహాలు కానీ న్యాచురల్గా మనకి ఏవైతే ఉన్నాయో రైలు కానీ తర్వాత రోడ్డు మార్గాలు ఏమైనా ఉంటే ఆ ఖండం చుట్టూ మన సరిహద్దులో పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఖండం చుట్టూ కూడా మనము రాళ్ళు పాతడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు వరకు ఏం చేసినామంటే ఖండం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఏం చేసినాం నెక్స్ట్ గ్రామం లోపల ఖండం ఏర్పాటు చేయడం జరిగిందంట. ఓకే, నెక్స్ట్ మైనర్ సర్క్యూట్ ఫీల్డ్. ఇక్కడ మైనర్ సర్క్యూట్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మైనర్ సర్క్యూట్ ఫీల్డ్ అనేది మనకి కొన్ని 50 నుండి 100 ఎకరాలు ఉన్న భూములు ఉంటాయి కదా, అవి ఏది కొండలు కానీ గుట్టలు కానీ ఇవి ఏంటంటే మనము చైన్ కానీ క్రాస్ టాప్తో కానీ మనం కొలవడానికి వీలుంటాయి అన్నట్టు. అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే ఆ ఫీల్డ్ మొత్తాన్ని ఏదైతే ఉందో ఆ గుట్ట ప్రాంతం మొత్తం కానీ అటువంటి ఏరియాలు మొత్తం ఏం చేస్తామంటే మైనర్ సర్క్యూట్ ఫీల్డ్కి మనం చూపెట్టడం జరుగుతుంది అన్నట్టు. ఇవి మనకి చైన్ క్రాస్ టాప్తో మనం కొలవడానికి వీలుండదు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ చైన్ క్రాస్ టాప్తో కొలవడానికి వీలుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక భూస్వామి దగ్గరనే మొత్తం ఒక 50 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటుంది అన్నట్టు. ఒకటే దగ్గర ఉంటుంది, అది ఒక భూస్వామి దగ్గర ఉంటుంది. అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే సపరేట్గా మనము దాన్ని కొలవడం అవసరం లేదన్నట్టు. అటువంటి టైంలో ఏం చేయాలంటే అదంతా కలిపేసి ఒక ఎంసీ ఫీల్డ్ అంటే మైనర్ సర్క్యూట్ ఫీల్డ్కి మనం చూపెట్టవచ్చు అన్నట్టు. ఓకే, సో అదే ఇక్కడ మనకి మైనర్ సర్క్యూట్ ఫీల్డ్ అంటే ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం మనము ఇప్పుడు ఏం చేసాం గ్రామ సరిహద్దు నిర్ణయించడం. గ్రామం లోపల ఇక్కడ అంటే ఫస్ట్ టైం గ్రామ సరిహద్దు నిర్ణయించేసినాం. తర్వాత ఇక్కడ ఖండములు ఏర్పాటు చేసినాం. గ్రామం లోపల ఖండాలు ఏర్పాటు చేసినాం. ఆ ఖండాల లోపల ఏం చేసినాం మన మైనర్ సర్క్యూట్ ఫీల్డ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంది మనము రాళ్ళు పాతించడం. ఇప్పుడు ఏంది ఎక్కడెక్కడైతే మనం అయితే మొత్తం సరిహద్దులో మనం ఫిక్స్ చేసినామో మూడింటికి, గ్రామానికి, ఖండానికి, తర్వాత ఎంసీ ఫీల్డ్కి, వాటికి మనం రాళ్ళు పాతాలన్నట్టు. ఏ క్లాస్ స్టోన్స్ తర్వాత బి క్లాస్ స్టోన్స్ అని ఉంటాయి. వీటి సైజులు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి 22.5 సెంటీమీటర్స్ లెంత్, విడ్త్, హైట్ వచ్చేసరికి మాత్రం 90 సెంటీమీటర్స్. బి క్లాస్ స్టోన్స్ వచ్చేసరికి ఏంటంటే 15 సెంటీమీటర్స్ లెంత్, విడ్త్,
హైట్ వచ్చేసరికి ఏంటంటే 60 సెంటీమీటర్స్ అన్నట్టు. సో ఈ రాళ్ళంటే మనం పాతడం జరుగుతుంది. ఈ బాతిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే భౌగోళిక గుర్తులు. ఇప్పుడు ఏదైతే మనకి గ్రామంలో మొత్తం అంటే చుట్టుకొలత మొత్తం అంటే చుట్టూ సరౌండింగ్ అంటే బార్డర్ మొత్తం మనకి ఫిక్స్ అయిపోయింది కదా, ఆ సరిహద్దుల లోపల మనకి ఏవైతే భౌగోళికంగా గుర్తులు ఉన్నాయో టోపో డీటెయిల్స్ అవన్నీ మనం ఏం చేయాలంటే మనం గుర్తించడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి ఏ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఏ ప్రక్రియలో సరిహద్దుల నిర్ణయంలో మనము గ్రామ సరిహద్దు నిర్మించేసినాం, గ్రామం లోపల మనం ఖండంలో నిర్మించేసినాం, అంటే ఖండంలో మనము ఏర్పాటు చేసినాం. ఆ ఖండం లోపల ఉన్నటువంటి మైనర్ సర్క్యూట్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. రాళ్ళు కూడా మొత్తం సరౌండింగ్ ఉన్నటువంటి ఏ క్లాస్ రాళ్ళు, బి క్లాస్ రాళ్ళు మొత్తం మనం పాతడం జరిగింది. ఇక్కడ వరకు మనకి ఏ అనే ప్రక్రియ మనకి పూర్తి అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు A to H కాబట్టి ఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి. ఇక్కడ నెక్స్ట్ బి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బి ప్రక్రియ. ఇక్కడ ఏం చెప్తుందండి, ఇక్కడ ట్రావెర్స్ సర్వే అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఏ సర్వేర్ వచ్చేసి మనకి ఏం చేసిందంటే గ్రామ సరిహద్దులు మొత్తం మనకి అంటే గ్రామంలో ప్లస్ ఖండంలో ఎంసీ ఫీల్డ్లో మొత్తం సరిహద్దులు పెట్టిపోయిండు. అతను వెళ్ళిపోయి ఏం చేసినంటే ఆ ఏ వరకు మొత్తం మన సర్వే కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో సర్వేర్ వస్తాడు. ఇంకో సర్వేర్ వచ్చేంటంటే అతను ఏం చేస్తాడంటే ఆ సర్వే గుర్తుల ఆధారంగా ఈ సెకండ్ బి అనే అతను సర్వేర్ వచ్చి ఏం చేస్తారంటే వాటికి డిస్టెన్స్ ఒక సరిహద్దు ఉండేది ఇంకో సరిహద్దుకి ఎంత దూరం ఉన్నది, ఎంత కోణంలో ఉన్నది, ఈ రెండు తీసుకోవడం జరుగుతుందంటూ. సరిహద్దు దూరం అంటే సరిహద్దు దూరం ఎంత ఉన్నది, వాటి యొక్క కోణాల మధ్య అంటే వాటి యొక్క కోణం ఎంత ఉన్నది అనేది ఎవరు బి అనే సర్వేర్ వచ్చేసి మనకి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది గ్రామ సరిహద్దులు ప్లస్ ఖండములు ఎంసీ ఫీల్డ్ యొక్క లెంత్లు ప్లస్ టీటాలు అంటే యాంగిల్స్ అంటే డిస్టెన్స్ను యాంగిల్స్ ఇవన్నిటివి బి సర్వేర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. బి సర్వేర్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సి అనే సర్వేర్ వస్తారు అన్నట్టు. సి అనే సర్వేర్ ఏం చేస్తారంటే బి సర్వేర్ ఇచ్చిన డాటా ఆధారంగా ఏవైతే మనకి లెంత్లు ప్లస్ టీటాలు అంటే యాంగిల్స్ వచ్చినాయో దాన్ని తీసుకొని ఏం చేస్తారంటే క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. అంటే కొలతల్ని మనం లెక్కించడం జరుగుతుంది, విస్తరణ మొత్తం లెక్కడం జరుగుతుంది అన్నట్టు. ఏది సి అనే సర్వేరు. ఓకే, ఇది అన్నట్టు. ఏది గ్రామం ఖండం ప్లస్ ఎంసీ ఫీల్డ్ మొత్తం సి అనే సర్వేర్ ఏం చేస్తారంటే క్యాల్కులేషన్ చేస్తున్నట్టు. ఇదే ట్రావెర్స్ కంప్యూటేషన్ అంటారు అన్నట్టు. ఓకే, సి అనే సర్వేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సర్వే వస్తున్నట్టు. నెక్స్ట్ ఎవరితో డి అనే సర్వేర్ వస్తున్నట్టు. ఇతను ఏం చేస్తారంటే ట్రావెర్స్ ప్లాటింగ్ చేస్తాడు. ఏదైతే ఇప్పుడు మనం ఏం చేసినాం, ఫస్ట్ ఒక సరిహద్దులు మొత్తం ఫిక్స్ చేసినాం, తర్వాత దాని యొక్క డిస్టెన్స్లు ప్లస్ టీటాలు అంటే కోణాలు తీసేసుకున్నాం. తర్వాత దాన్ని మొత్తం ఇతను క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఇతను ప్లాటింగ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ పట్టుకుని ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఉన్నటువంటి ఇక్కడ ABCD డి అనే సర్వేర్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆయన ప్లాటింగ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఏది ఎంసీ ఫీల్డ్ని, తర్వాత ఖండంని, తర్వాత టోపో డీటెయిల్స్ని మొత్తం ఒక మ్యాప్ మొత్తం అంటే ఆల్మోస్ట్ గ్రామంలో ఉన్నటువంటి ఆ మ్యాప్ మొత్తం మనకి ఇక్కడ డి అనే సర్వేర్ ఏం చేస్తారంటే మనకి ప్లాటింగ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డి అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి A to Hలో ఏ అనేది పెద్దగా ఉంటుంది, తర్వాత ఈ అనేది కూడా పెద్దగా ఉంటుంది. ఈ రెండు మనకు తెలిసినట్టయితే మిగతా మొత్తం ఈజీనే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ ఫార్మేషన్. ఇక్కడ ఫీల్డ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే ఇక్కడ సర్వే నెంబర్లు ఎట్లా ఇస్తున్నావు అసలు క్షేత్ర సరిహద్దుల నిర్ణయము అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి సెక్షన్ 7 ప్రకారము సర్వే అండ్ బౌండరీ యాక్ట్ 1923 ప్రకారం మనము సర్వే నెంబర్లు ఇవ్వాలి. మనం సర్వే నెంబర్లు ఎట్లా ఇవ్వాలి అంటే మన ఎన్ని ఎకరాల వరకు మనకి సర్వే నెంబర్లు ఇవ్వచ్చు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది మొత్తం. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే ఏంటంటే ఇక్కడ మాగానే ఏందనుకోండి మామూలుగా వెట్లో అయితే ఏంటంటే 2 hectares ఉండాలి, 5 ఎకరాల లోపు ఉన్న అంటే మన ఇక్కడ ఒక వెట్టు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనము 2 hectares ఉండాలి, 5 ఎకరముల లోపు ఉన్న ఎకరములకు మాత్రం మనము ఒక సర్వే నెంబర్ ఇవ్వచ్చు. అందులో ఎంతమంది ఉండొచ్చు, 20 మంది మాత్రమే ఉండొచ్చు, 20 మందికి మించరాదన్నట్టు. ఒకవేళ ఇక్కడ 20 మందికి మించిందనుకున్నప్పుడు మనము 2 ఎకరాలకు ఒక సర్వే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఇందులో వెట్లో అయితే ఇది. సో మన సర్వే నెంబర్ ఇచ్చినప్పుడు అది మంచి ఆకారం కూడా ఉండాలన్నట్టు చూడడానికి. ఓకే, ఎందుకంటే క్యాల్కులేట్ చేయడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మెట్టలు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 4 hectares నుండి 10 ఎకరాల వరకు ఒక సర్వే నెంబర్ ఇవ్వచ్చు. అందులో 20 మంది కంటే 20 మంది మించరాదన్నట్టు. అంటే 20 మంది సబ్ డివిజన్లు అంటే 20 మందికి మించరాదన్నట్టు. అందులో ఒకవేళ 20 మంది కంటే ఎక్కువ ఉన్నదనుకోండి అప్పుడు ఏం చేయాలంటే 4 ఎకరాల వరకు మనం ఒక సర్వే నెంబర్ ఇవ్వచ్చు అన్నట్టు. ఒకవేళ ఎక్కువ ఉంటే మోర్ దెన్ 20 ఉంటే. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏదైనా కాలువలు కానీ ఉన్నట్టయితే మనకి అక్కడ 10 గొలుసుల పొడవు ఉన్నదనుకోండి ఆ కాలువ, దాని వెడల్పు అనేది 20 నుండి 50 లింకుల మధ్యలో ఉంటే దాన్ని సబ్ డివిజన్గా ఏర్పాటు చేయొచ్చు అన్నట్టు. ఒకవేళ ఇక్కడ 20 కంటే తక్కువ ఉన్నదనుకో లింకులు, దాని టోపో డీటెయిల్స్ మనము ఆ మ్యాప్లో మనం చూపెట్టడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సర్వే ఫీల్డ్ మరియు సర్వే ఫీల్డ్లకు సరిపడు మామూలుగా అంటే ఇప్పుడు సర్వే ఫీల్డ్ మనం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే కొండలు, నదులు, బంజరా భూమ్స్ ఉంటాయి కదా, అవి సర్వే ఫీల్డ్ లాగానే ఉండిపోతాయి ఆల్మోస్ట్. అటువంటి వాటి ఏం చేయాలంటే ఒకే సర్వే క్షేత్రం కింద మనము
సర్వే చేయబడుతున్నట్టు వీటిని మళ్ళీ సపరేట్గా మనకి ఇవ్వడం కుదరదు. కొండ కానీ నదులు కానీ బంజారా పెద్ద పెద్ద ఉంటే ఏం చేస్తాం విస్తీర్ణము వాటిని విభజించిన అవసరం లేదన్నట్టు వాటిని మనము వాటి డైరెక్ట్ మనం ఒక సర్వే ఫీల్డ్కి మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది నెక్స్ట్ ఈక్వలైజేషన్ ఆఫ్ ద బెండ్. ఆల్మోస్ట్ ఈక్వలైజేషన్ బెండ్ అనేది ఇది మన మరాఠవాడలో ఎట్లుంటుందో సేమ్ యాస్టీజ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వెట్ అనేది 10 లింకులు ఉంటుంది, డ్రై అనేది 20 లింకులు ఉంటుంది. ఇట్లున్నప్పుడు మాత్రమే మనము ఈక్వలైజేషన్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ చేయకూడని నియమాలు. మరాఠవాడలో ఏమైతే నియమాలు ఉన్నాయో ఈ డిఎన్ఓ సిస్టమ్ కూడా సేమ్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు చేయకూడదు అనేది. ఇది ఒకసారి మీరు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సర్వే ఫీల్డ్లకు వరుసగా సంఖ్యలు ఎలా ఇస్తారు అసలు? సర్వే ఫీల్డ్లకు మన సర్వే నెంబర్లు ఇస్తాం కదా, ఆ సర్వే నెంబర్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ మన మరాఠవాడలో అయితే నార్త్ నుండి స్టార్ట్ చేసేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లు ఇచ్చేస్తారు మరాఠవాడలో. అండ్ లాస్ట్ నెంబర్ అనేది సో ఫస్ట్ నెంబర్కి వెస్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉండడం జరుగుతుంది అన్నట్టు, అది మరాఠవాడలో. అదే ఇప్పుడు మనకి డిఎన్ఓలో అయితే ఏమవుతుందంటే నార్త్ నుండి వెళ్ళి వెస్ట్ అంటే నార్త్ వెస్ట్ నుండి వెళ్ళి సౌత్ ఈస్ట్ వైపు మనకు నంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. సర్వే నెంబర్స్ అన్నట్టు. సో ఈ విధంగా నార్త్ నుండి స్టార్ట్ చేసేసి నార్త్ వెస్ట్లో అంటే వాయువులో స్టార్ట్ చేసేసి ఆగ్నేయంలో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది అన్నట్టు సర్వే నెంబర్లు ఇందులో డిఎన్ఓ సిస్టంలో. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పటివరకు మనకు సర్వే నెంబర్లు ఎలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం సర్వే నెంబర్లు మనము ఎలా ఇవ్వాలనేది మనం నేర్చుకున్నాం. సర్వే నెంబర్లు దాంతోపాటు సర్వే నెంబర్లు ఎన్ని ఎకరాల వరకు మనం ఇవ్వచ్చు అనేది మనం నేర్చుకున్నాం ఈలో. నెక్స్ట్ ఈ తర్వాత ఇక్కడ ఎఫ్ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి వచ్చేసరికి ఇక్కడ ఫీల్డ్ మెజర్మెంట్. అంటే ఫీల్డ్ మెజర్మెంట్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఫీల్డ్కి వెళ్తామో అంటే మనము ఈ అనేది ఏంది వర్క్లో పాటించిన నియమాలు అనుసారంగా అంటే ఎక్కడైతే ఇప్పుడు మనము ఎన్ని ఎకరాలకు మనము ఎన్ని సర్వే నెంబర్లు మనము ఎంత ల్యాండ్ వరకు ఇవ్వచ్చు అనేది మనం డిసైడ్ చేసినాం కదా. దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ అనే దాంట్లో మనం ఏం చేసినామంటే సర్వే నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కొలతలు చేయాలండి ఇప్పుడు ఆ సర్వే ఫీల్డ్ మొత్తాన్ని. సో కొలతలు చేసేటప్పుడు ఏంటంటే ఎఫ్ లైన్ అనేది మనం ఫస్ట్ వేసుకోవడం జరుగుతుంది. ఎఫ్ లైన్ అనేది వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే 3 సంధి స్థానముల దగ్గర మనం జీ లైన్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయని తెలియాలంటే మనం n-2 నెంబర్ ఆఫ్ సెక్షన్స్ -2 చేసిందంటే మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మనకి బెండ్స్ ఉంటాయో మనం ఏం చేస్తామంటే అక్కడ ఆఫ్సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బెండ్లకు మనం ఆఫ్సెట్ చేసుకొని వాటి యొక్క డిస్టెన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫీల్డ్ మెజర్మెంట్ అనేది ఏంటంటే మనం ఫీల్డ్కి వెళ్ళి ఏం పనులు చేస్తున్నామో అదే ఇక్కడ మనకి ఎఫ్ అనేది మనకి తెలియజేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఆఫ్సెట్ అనేది మ్యాక్సిమం 5 గోల్స్లకు మించి ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే 5 గోల్స్లకు మించి ఎక్కువ వేస్తే ఏమైందంటే అక్కడ మనకి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో 5 గోల్స్లకు మించి మనం ఎక్కువ వేయకూడదు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంది ఎఫ్ అయిపోయింది కదా. ఎఫ్ తర్వాత జీ అనేది ప్రిపరేషన్ ఆఫ్ ద విలేజ్ ప్లాన్. ఇక్కడ ఏం జరుగుతుందండి ఇక్కడ మనము ఎఫ్లో వర్క్ మొత్తం అంటే ఇప్పుడు ఏదైతే మనం మెజర్మెంట్లు తీసేసుకున్నామో డీలో మనం ఏం చేసినాం ఏది అంటే విలేజ్ మ్యాప్ యొక్క సరిహద్దులు మొత్తం మనం ప్లాట్ చేసినాము. తర్వాత ఖండములు ప్లాట్ చేసినాము. దాని లోపల మనం ఎంసీ ఫీల్డ్కి ప్లాట్ చేసినాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏవైతే ఇప్పుడు ఎఫ్లో మనం చేసిన మెజర్మెంట్స్ ఉన్నాయో అవి అన్నీ తీసుకెళ్ళిందంటే ఆ డీలో మనము ప్లాటింగ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. జీ అదే చెప్తుంది. ఎఫ్లో చేసిన వర్క్ మొత్తం తీసుకుపోయి మనం ఏం చేయాలంటే డీలో మనము ప్లాట్ చేయాలన్నట్టు. అందులో డీలో మొత్తం ఏం చేయాలంటే అందులో చేయవలసి డి అనే సర్వే చేసిన దాంట్లో మనం వెళ్ళి అక్కడ మనం చేయాలన్నట్టు అందులో చేయవలసి ఉంటుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ హెచ్ అనేది అంటే ఇప్పుడు గ్రామపటము ఇక్కడ మొత్తం గ్రామం యొక్క మొత్తం విస్తీర్ణం మనకి హెచ్లో మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం గ్రామపటం అనేది మనకి తయారు కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి హెచ్ మనకి మెయిన్ పాయింట్ ఇక్కడ ఏం తెచ్చుకోవాలంటే మనము గ్రామపటం ద్వారా మొత్తం మనం విస్తీర్ణము పైన ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఎంతో కొంత వస్తుంది. నెక్స్ట్ సర్వే నెంబర్ల వైజ్ మన విస్తీర్ణం కూడా మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి 1% కంటే ఎక్కువ ఉండకూడదు. హెచ్ అనే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు గ్రామపటం తయారైపోయింది. సో అప్పుడు ఏం చేయాలంటే గ్రామం మొత్తం విస్తీర్ణం ఎంత ఉంటుందో మనకి ఎంతో కొంత వస్తుంది చేసినప్పుడు. తర్వాత సర్వే నెంబర్ల వైజ్ కూడా మనము క్యాలిక్యులేషన్ చేస్తాం ఏరియా అనేది. అప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 1% కంటే ఎక్కువ రావద్దనేసి మనకి ఈ హెచ్లో మనకి తెలియజేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ స్కేల్. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మనం ప్లాట్ చేశామో ఒక విలేజ్ మ్యాప్ కానీ మనం ప్లాట్ చేయాలనుకుంటే దాని ఎకరాలను బట్టి మనము స్కేల్ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. 1 ఎకరం 5 ఎకరాలు ఉంటేనేమో 1:1000, తర్వాత 5 ఎకరం 20 ఎకరాలు ఉంటేనేమో 1:2000. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మనము డీ స్కెచ్ అనేది మనం డీలో చేసింది మాత్రం 1:5000 ఉండడం జరుగుతుంది అన్నట్టు. మనం డీలో మనము ప్లాట్ చేసింది ఏదైతే ఉందో ప్లాట్ చేసింది అది 1:5000 ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇప్పటితోనే మనకి A to H అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మరి ప్రాసెస్. ఇప్పటివరకు మనం ఏం చేసినామంటే ఇక్కడ డిఎన్ఓ సర్వేలో మనము 8 ప్రక్రియల గురించి నేర్చుకున్నాం. A to H వరకు మనకి ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు A to H వరకు అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఖండం సర్వే ముగిసిన తర్వాత ఇప్పటివరకు మనకి ఖండాల సర్వే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రికార్డులు అన్నట్టు.
ఆ రికార్డుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు వరకు మనం ఏం చేసినామంటే ఖండం సర్వే మొత్తం కంప్లీట్ చేయకపోయింది. ఖండంలో ఏం చేసినాం, మనము సరిహద్దులు నిర్ణయించినాం, సరిహద్దుల తర్వాత గ్రామ సరిహద్దులు నిర్ణయించిన, గ్రామ సరిహద్దుల తర్వాత లోపల ఖండాలు, తర్వాత లోపల ఎంసీ ఫీల్డ్, తర్వాత ఎంసీ ఫీల్డ్ తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సర్వే నెంబర్ని కూడా మెజర్మెంట్ చేయడం జరిగింది. మెజర్మెంట్ చేసిన తర్వాత దాని యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది, సర్వే నెంబర్లు, తర్వాత ఆ టోటల్ ఆ గ్రామం యొక్క విస్తీర్ణం మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. తర్వాత సర్వే నెంబర్ల వైజ్ కూడా మనము ఏరియాని విస్తీర్ణాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఆ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మాత్రం 1% కంటే ఎక్కువ రావద్దనేసి మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదంతా సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటివరకు సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏ రికార్డులు మెయింటైన్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. గ్రామంలో సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏమేమి రికార్డులు ఉంటాయంటే 8 రికార్డులు ఉంటాయండి. ఓకే, ఒక ఖండం సర్వే మూసిన తర్వాత చేయవలసిన రికార్డులు. అదే మరాఠవాడకు వచ్చేసరికి ఏంటంటే ఒక టేకా, ఇక్కడ ఏమో ఖండం అంటున్నాం, మరాఠవాడలో టేకా అంటున్నాం. ఓకే, గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఈ రికార్డులు మళ్ళీ మరాఠవాడకి వెళ్ళిపోతే మరాఠవాడ రికార్డులన్నీ మళ్ళీ డిఎన్కి వస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. అందులో ఏమో టేకా అంటూ టేకాలో రికార్డులు ఉంటాయి. ఇందులో ఏంటంటే ఖండం అంటున్నాం, ఖండంలో ఈ 8 రికార్డులు వస్తాయి. ఓకే, చలో నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఖండంలో అంటే గ్రామంలో సర్వే మూసిన తర్వాత మనము ఈ 8 రికార్డులు మనము పాటించవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఓఎఫ్ఎం అంటే ఒరిజినల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. ఇది ఒరిజినల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనేది డిఎన్ఓ పద్ధతిలో చాలా ముఖ్యమైన ఈ బుక్ అన్నట్టు. దీని సర్వే తయారు చేస్తారన్నట్టు. దీని ఎవరు తయారు చేస్తారంటే ఒరిజినల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ని ఒక సర్వే తయారు చేస్తారు. దీని సైజ్ వచ్చేసరికి ఏంటంటే అంటే ప్రతి ఒక్క సర్వే ఫీల్డ్కి మనం ఇదొకటి ఒరిజినల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనేది మనము చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి దీని సైజ్ ఏంటంటే 13 1/4 ఇంచెస్, 10 1/4 ఇంచ్ 1/2 ఇంచెస్ అనేది దీని సైజు. సో నెక్స్ట్ దీన్ని కొలతలు ఎట్లా చేస్తామంటే మనము ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో మనం ఏం చేస్తామంటే ఎఫ్ లైన్స్ అనేవి మనము దట్టంగా వేయడం జరుగుతుంది. తర్వాత దీనికంటే కొద్దిగా సన్నంగా మనం ఎస్డి అంటే సబ్ డివిజన్ చేయడం జరుగుతుంది. దీనికంటే ఇంకా సన్నంగా జీ లైన్స్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనము కొలతలు వేయడం జరుగుతుంది. తర్వాత మనం టోపో డీటెయిల్స్ చేస్తాం. టోపో డీటెయిల్స్ ఎట్లా చేస్తాం, మనం బ్లూ సిరతో వేయడం జరుగుతుంది. మిగతావన్నీ మొత్తం బ్లాక్ సిరతో వేయడం జరుగుతుంది. ఏవైతే బెండ్స్ ఉంటాయో ఆ బెండ్స్ మన డిఎన్ఓలో ఏవైతే బెండ్స్ ఉంటాయో అవి మన ఎర్ర సిరతో మాత్రం మనం రాయడం జరుగుతున్నట్టు. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఏది ఒరిజినల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనేది 100 పటాలు తయారు చేసిన తర్వాత ఒక బుక్గా తయారు చేయడం జరుగుతుంది. అన్ని ఒక దగ్గర పెట్టేసి ఒక బుక్గా మనం తయారు చేస్తామన్నట్టు. 100 పటాలు తయారు చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక బుక్గా మనం తయారు చేయడం జరుగుతున్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ ఫీల్డ్ మెజర్మెంట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఏమున్నది మనకి ఇక్కడ ఒరిజినల్ ఫీల్డ్ తర్వాత డిఎఫ్ఎం అంటే డూప్లికేట్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఇక్కడ ఉంది. ఇక్కడ డూప్లికేట్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనేది ఏదైతే ఇప్పుడు ఒరిజినల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఉందో దీనికి జిరాక్స్ లాంటిదే ఇది అన్నట్టు. ఇది టోచ్ చేసి తయారు చేస్తారంటే ఆల్మోస్ట్ జిరాక్స్ అన్నట్టు. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలా. సో దీని తర్వాత నెక్స్ట్ ఏమున్నది మనకంటే డీ స్కెచ్. సో ఇప్పుడు డీ స్కెచ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డీ స్కెచ్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ కంబైన్డ్ స్కెచ్ అన్నట్టు. కంబైన్డ్ స్కెచ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి గ్రామంలో ఉన్నటువంటి అన్ని సర్వే నెంబర్లు ఉంటాయి కదా, ఆ సర్వే నెంబర్లు అనేటివి ఏం చేయాలంటే 1 by 1 పెట్టాలన్నట్టు. సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2, సర్వే నెంబర్ 3 అంటే ఇప్పుడు మనము 1 by 1 పెట్టుకుంటే పోవాలి సర్వే నెంబర్లు మొత్తం. సో కంబైన్డ్ స్కెచ్ అంటే ఏంటంటే అన్ని సర్వే నెంబర్లు మొత్తం మనం కలుపుతున్నాం అన్నట్టు. అదే మనం ఇప్పుడు మరాఠవాళ్ళు చూసుకున్నట్టయితే డీ స్కెచ్ మనం అంటే గ్రామ నక్ష అంటారు మామూలుగా. దీన్ని విలేజ్ మ్యాప్ కూడా అనొచ్చు మామూలుగా చెప్పాలనుకుంటే. ఓకే, సో ఇది డీ స్కెచ్ అన్నట్టు. ఈ డీ స్కెచ్లో మనకి ఏముంటుందంటే మనకి ఇక్కడ మొత్తం సర్వే నెంబర్లు అని ఉంటాయి మనకి. ఆ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఓకే ఆ ఖండంలో ఉన్నటువంటి సరిహద్దులు ఉంటాయి కదా, ఆ సరిహద్దుని కొద్దిగా మనము దళసరిగా మనం గీయడం జరుగుతుంది. సరిహద్దు అంటే సర్వే ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా కాస్త పలసంగా గీయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ సర్వే నెంబర్లు మొత్తం 1 by 1 అనేది మనకి డీ స్కెచ్లో రావడం జరుగుతుంది. దీన్ని కంబైన్డ్ స్కెచ్ అంటారంట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఏవైతే ప్రభుత్వం కానీ ప్రభుత్వం పోరంబోకు భూములు ఉంటాయి అక్కడ సబ్ డివిజన్ దగ్గర మనం ఏంటంటే 0 గుర్తుని మనం చూపెట్టడం జరుగుతుంది. ఎక్కడైతే మనం ఈ మ్యాప్ చేసిన తర్వాత అక్కడ ప్రభుత్వం సంబంధించిన పోరంబోకు భూములు ఉంటే అక్కడ మనం ఏం చేస్తామంటే దాన్ని 0 గుర్తుని చూపెట్టడం జరుగుతున్నట్టు. ఓకే, ఏది సబ్ డివిజన్ జంక్షన్ దగ్గర మనము 0 గుర్తుని మనము చూపెట్టి దాని వివరణ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి డీ స్కెచ్ అంటే మనకి రఫ్గా ఏం రావాలంటే కంబైన్డ్ స్కెచ్ నథింగ్ బట్ ఏంటంటే గ్రామంలో సర్వే నెంబర్లు ఉంటాయి కదా అన్ని 1 by 1 వేస్తారు ఉంటాయి అన్నీ. అంటే మనకి మొత్తం ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో 1 2 3 4 5 6 వరుసగా వస్తూ ఉంటుంది అంటే అదంతా నథింగ్ బట్ గ్రామ నక్ష. మన తెలంగాణ ప్రాంతంలో అయితే దాని గ్రామ నక్ష అంటారంట. ఇది ఆంధ్ర ప్రాంతం కాబట్టి ఇది అందులో కంబైన్డ్ స్కెచ్ లాగా లేదా డీ స్కెచ్ లాగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు సర్వే నెంబర్లు మొత్తం మనము 1 by 1 పెట్టిన తర్వాత ఏవైతే ఉన్నాయో ఇక్కడ అంటే ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఖండం ఉంటుంది కదా, ఆ ఖండం పెట్టిన స్టోన్లు ఉంటాయి కదా సరిహద్దులకి, అవి ఏ రికార్డులో రాయడం జరుగుతుంది.
అదే సర్వే నెంబర్కి పెట్టినటువంటి స్టోన్స్ ఉంటాయి కదా, అవి బి రికార్డులో రాయడం జరుగుతుంది అన్నట్టు. అవి అంటే ఇక్కడ ఏ క్లాస్ రిజిస్టర్, ఇక్కడ బి క్లాస్ రిజిస్టర్గా, అదే ఖండంకున్న స్టోన్లు మొత్తం ఏ క్లాస్ రిజిస్టర్లో, అదే సర్వే నెంబర్లకు ఉన్న స్టోన్స్ మొత్తం మనము బి క్లాస్ రిజిస్టర్లో మనము రాయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఆ స్టోన్లకు కూడా నార్త్ వెస్ట్ నుండి వెళ్ళి సౌత్ ఈస్ట్ వరకు మనం నంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇందులో కూడా అంతే, నార్త్ వెస్ట్ నుండి వెళ్ళి సౌత్ ఈస్ట్ వరకు ఆ డైరెక్షన్లో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము ఇస్తూ మనము లాస్ట్కి ఎండింగ్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్లో మనకి ఎండ్ అవ్వాలన్నట్టు. సో ఈ డైరెక్షన్లో మనకు నంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఏమైపోయింది, మనకి ఇప్పుడు డి స్కెచ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫెయిర్ లొకేషన్ స్కెచ్. ఇప్పుడు వరకు మనం ఏం చేసినామంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఖండం సర్వే మూసిన తర్వాత ఓ అయిపోయింది, తర్వాత డూప్లికేట్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అయిపోయింది. డి స్కెచ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఫెయిర్ లొకేషన్ స్కెచ్ ఉన్నది. ఇప్పుడు ఫెయిర్ లొకేషన్ స్కెచ్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఫెయిర్ లొకేషన్ స్కెచ్. ఇది ఫెయిర్ లొకేషన్ స్కెచ్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి పాత కొత్త ఫీల్డ్ అనేది మనం అంటే పాత సర్వే నెంబర్ ఫీల్డ్, కొత్త సర్వే నెంబర్ ఫీల్డ్ అనేది మనము తెలుసుకోవడం కోసం మనం ఫెయిర్ లొకేషన్ చేస్తున్నాం. అంటే ఏంది, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి డి స్కెచ్ ద్వారా మనకు ఒక మ్యాప్ అనేది వచ్చేసింది మొత్తం. అందులో ఏంది, మనకు ఒక గ్రామ లక్షలు కానీ సర్వే నెంబర్లను వచ్చేసినాయి మనకి. ఇందులో ఈ సర్వే నెంబర్లను వచ్చిన తర్వాత అందులో కొత్త సర్వే నెంబర్లు, పాత సర్వే నెంబర్లు మనకు తెలియాలి కదా. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఫెయిర్ లొకేషన్ చేస్తున్నాం. అది ఎట్లా చేస్తున్నామంటే ఇప్పుడు కొత్త సర్వే నెంబర్లు ఏమో ఎర్రసిరతో చేస్తున్నాము, పాత సర్వే నెంబర్లు ఏమో నల్లసిరతో చేస్తున్నాము. ఏమైనా సబ్ డివిజన్స్ ఉంటే మాత్రం రెడ్ సిరతో పెడుతున్నాం, డాట్ 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 పెట్టాలన్నట్టు అవి. సో ఈ విధంగా మనం ఫెయిర్ లొకేషన్ చేస్తామండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ డీలో చేసినటువంటి కంబైన్ స్కెచ్ ఉన్నదో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము సపరేట్ చేస్తున్నాము. అంటే కొత్త సర్వే నెంబర్లకి పాత సర్వే నెంబర్లకి డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం మనము రెండు రకాల పెన్, ఎర్రసిర నల్లసిరతో వాడేసి మనము ఇక్కడ మనం ఫెయిర్గా అంటే నీట్గా మనము తయారు చేయడం జరుగుతుంది. దీనే ఫెయిర్ లొకేషన్ స్కెచ్ అన్నట్టు. ఓకే, లొకేషన్ అంటే ఏంది, స్థలం కాబట్టి ఏంది, కొత్త సర్వే నెంబర్ స్థలము, పాత సర్వే నెంబర్ స్థలం మనము ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం చేస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ నథింగ్ బట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇక ఇది ఒక పట్టా అనుకోవాలా. ఇందులో అన్నీ ఉంటాయి అన్నట్టు, గ్రామంకి సంబంధించిన సర్వే నెంబర్లు, తర్వాత వాళ్ళ పొలం యొక్క డీటెయిల్స్, వాళ్ళ విస్తీర్ణము, తర్వాత వాళ్ళ యొక్క వివరాలు, ఇవన్నీ డీటెయిల్స్ అని ఉంటాయండి. ఓకే, ఏది పట్టదారుని పేరు, తర్వాత సర్వే నెంబరు, ఎస్డి నెంబరు, విస్తీర్ణము, పట్టదారుని పేరు, భూమి యొక్క స్వభావము, పొరంబోకు భూమి, దానికి శిస్తు ఎంత వసూలు చేస్తున్నాము, ఈ డీటెయిల్స్ అనేవి మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. ఈ ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ అనేది ప్రతి ఒక్క ఖండంకి మనం ఒకటి తయారు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇది ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్. నెక్స్ట్ ఆరోది ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది మనకి ఇప్పుడు ఫెయిర్ లొకేషన్ స్కెచ్ అని అయిపోయింది. ఇప్పుడు ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ ఇది కూడా అయిపోవడం జరిగింది. ఇప్పుడు విస్తీర్ణ పట్టిక, రాళ్ల పట్టిక, పరస్పర సంబంధ లేదా సహసంబంధ జాబితా, ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఏరియా అంటే ఏంటంటే విస్తరణ పట్టిక. ఇప్పుడు మనం ఖండముల వారికి ఏం చేస్తామంటే తయారు చేయడం జరిగింది కదా, దాన్ని మనం ఏం చేయాలంటే సర్వే ఫీల్డ్ వారిగా, సబ్ డివిజన్ల వారిగా మనం మొత్తం లెక్క చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క ఖండానికి మనము సర్వే ఫీల్డ్, తర్వాత సబ్ డివిజన్లు ఏమంటే మొత్తం మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ చేసి మన ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ రాళ్ళ రిజిస్ట్రేషన్ పట్టిక. ఈ రాళ్ళ రిజిస్ట్రేషన్ పట్టిక అంటే ఏం లేదండి, ఇప్పుడు సర్వే రాళ్ళు మనం పాతిన తర్వాత మనం ఏ క్లాస్ రిజిస్టర్లో, బి క్లాస్ రిజిస్టర్లో మనం ఏ క్లాస్ స్టోన్స్, బి క్లాస్ స్టోన్స్ మనం ఏం చేస్తామంటే సపరేట్గా రాయడం ఇలా జరుగుతుంది అన్నట్టు ఇందులో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ రాళ్ళ రిజిస్టర్ మనం మెయింటైన్ చేయడం ఏం తెలుస్తుందంటే మనకి ఇక్కడ ఏ సర్వే నెంబర్లో ఏ క్లాస్ అంటే ఏ క్లాస్ రాయి ఉన్నదా, బి క్లాస్ రాయి ఉన్నదా, ఆ సర్వే నెంబర్కి ఎవరికి సంబంధించిందంటే ఆ సర్వే నెంబర్కి ఏ పట్టాదారునికి సంబంధించిందో తెలిస్తే అప్పుడు ఆ సర్వే నెంబర్లో ఏ రాయి ఉన్నదని మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టేసి ఏమన్నా సరిహద్దు రాళ్ళు ఏమైనా పోయినా కానీ వాళ్ళకి మనం నోటీస్ ఇచ్చేసి మనము దాన్ని సరి చేసుకోమని చెప్పడానికి మనకి ఉంటుంది. కాబట్టి అందుకే ఈ రాళ్ళని మనం ఏం చేస్తామంటే సర్వే నెంబర్ వైజ్గా మనం ఏం చేస్తామంటే దాన్ని సపరేట్ అంటే ఏ క్లాస్, బి క్లాస్గా మనం పెట్టిన రాళ్ళని బట్టి మనం అంటే రిజిస్టర్లు మెయింటైన్ చేయవలసి ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కోరిలేషన్ స్టేట్మెంట్. ఈ కోరిలేషన్ స్టేట్మెంట్ అనేది ఏం లేదండి, ఇక్కడే ఉంది. ఇక్కడ మనకి కోరిలేషన్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ పాత సర్వే నెంబర్కు కొత్త సర్వే నెంబర్కి అసలు సంబంధం ఏందని ఇక్కడ తెలియజేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొత్తగా సర్వే చేసాం అనుకోండి, ఇప్పుడు సర్వే చేసిన తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోరిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మనం కొత్తగా సర్వే చేసిన తర్వాత మనకి ఆ సర్వే నెంబరు ఏ పాత సర్వే నెంబర్లో వచ్చింది అని తెలుసుకోవడమే ఇక్కడ మన మెయిన్ పని అన్నట్టు. అందుకే మనం ఏంది కోరిలేషన్ స్టేట్మెంట్ అనేసి మనం అనడం జరుగుతుంది. ఓకే, ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే కోరిలేషన్ స్టేట్మెంట్ ఏంటంటే పాత సర్వే నెంబర్కి కొత్త సర్వే నెంబర్కి డిఫరెన్స్ మనకి అది దాని యొక్క రిలేషన్ ఏందనేది మనకి తెలియజేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇంతటితో మనకి ఏంటంటే మనకి ఇప్పుడు ఖండంలో ఉన్నటువంటి రిజిస్టర్లన్నీ తయారైపోయినాయి. ఏవి అక్కడ టేక్ అన్నాం కదా, సో ఇక్కడ మనం ఖండం అన్నప్పుడు ఏంది ఈ 8 అనేవి మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోవడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే
మెయింటెనెన్స్ నిర్వహణ రికార్డులు అన్నట్టు. ఓకే, దీన్ని RRR రికార్డులు అంటారు. RRR అంటే RRR సినిమా కాదండి, ఇది రెవెన్యూ రికార్డులు మరియు రిజిస్టర్లు. RRR అంటే ఏంటంటే రెవెన్యూ రికార్డులు మరియు రిజిస్టర్లు అంటారు. సో దీని గురించి మనం ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సో ఇప్పటివరకు మనం ఏంటంటే ఈ రికార్డుల గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే నిర్వహణ అన్నట్టు. ఇప్పుడు ఇవి మెయింటెనెన్స్ అనేది మనం ఎవరు చేస్తారంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు కాబట్టి సో వాటి గురించి మనం డీటెయిల్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు. సో ఇక్కడ ఏవైతే సర్వే నెంబర్లు అంటే సర్వే చేసిన తర్వాత ఆ రికార్డులు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రెవెన్యూ శాఖ వాళ్ళకి పంపించడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే అంటే మార్పులకు అనుగుణంగా వాళ్ళు దాన్ని భద్రపరచుకొని ఆ విధంగా వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా రైతు బంధు లాంటివి కానీ ఏమన్నా ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉండాలి కాబట్టి ఈ సర్వే వాళ్ళు చేసిన మొత్తం డీటెయిల్స్ మొత్తం వీళ్ళు రెవెన్యూ శాఖకు పంపించడం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే రికార్డులు ఉంటాయి, 4 రికార్డులు ఉంటాయి. ఇవి 4 కాక ఇంకా 4 రికార్డులు ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ ఈ 4 రికార్డుల గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ సర్వే గుర్తులు అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈ 4 రికార్డులు అనేది ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్క రికార్డు మిస్ అయినా కానీ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సర్వే గుర్తులు, భూమి కొలతలు, తర్వాత గ్రామ పటము, తర్వాత సెటిల్మెంట్ అండ్ రిజిస్టర్, ఇది స్టేట్ ఏ రిజిస్టర్ అనేవి ఇవి ఒకదానికొకటి ఇంటర్రిలేషన్ అన్నట్టు. సో ఏ ఒక్క రికార్డు మిస్ అయినా కానీ వీళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ రికార్డులు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సరిహద్దులు ఎక్కడన్నా తొలగిపోయినా కానీ వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలంటే సరిహద్దు గుర్తులు కావాలంటే ఎక్కడెక్కడ ఉన్నదని మనం తెలిస్తేనే మనం వాడికి వెళ్ళి మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఫస్ట్ది మనం సరిహద్దుల గుర్తుల గురించి నేర్చుకుందాం. మనం ఇప్పుడు సర్వే గుర్తుల గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సర్వే గుర్తులు కాబట్టి ఇక్కడ మనకి సర్వే గుర్తుల ద్వారా ఏంటంటే మనం ఒక స్థానాన్ని కానీ లేదంటే ఒక స్థితిని కానీ మనము చూడడం అంటే మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే సర్వే అధికారి సర్వే చేయడానికి పోయినప్పుడు ఆయన ఏం చేస్తారంటే అక్కడ ఏదైనా గుర్తు పెట్టడం కానీ లేదంటే ఏదైనా ఒక వస్తువు పెట్టడం కానీ జరుగుతుంది అన్నట్టు. సో వస్తువు అంటే ఏంటంటే ఒక స్టోన్ కానీ లేదంటే ఏదైనా చెట్టు ఉంటే అక్కడ చెట్టు కానీ అట్లా ఆయన ఒక సర్వేకి ఒక గుర్తు సరిహద్దుగా పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా ఏంటంటే సర్వే సరిహద్దులు చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ సరిహద్దులు పెట్టిన తర్వాత ఏవైతే ఇప్పుడు సర్వే వెళ్ళేసి అక్కడ సర్వే గారు వెళ్ళేసి అక్కడ మనకి ఇక్కడ సరిహద్దులు పెట్టారో ఆ సరిహద్దుల్ని కాపాడుకునే బాధ్యత ఎవరిదంటే రైతుది అన్నట్టు. సో రైతు ఖచ్చితంగా ఆ సరిహద్దులను కాపాడుకోవాలి. అట్లనే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదా, ఆయన ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం ఒక 1000 సరిహద్దు రాళ్ళను ఆయన ఏం చేయాలంటే తనిఖీ చేయాలి. అంటే పొలాలలో సరిహద్దు రాళ్ళు ఉన్నాయా లేవా అన్నది ఆయన తనిఖీ చేయాలి. ఇది ఎవరు చేయాలి? ఇది పంచాయతీ సెక్రటరీ. ఇది మన తెలంగాణలో కాదు, ఇది ఎక్కడ, ఇది మనకి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ మాత్రం చేయగలరు. మన తెలంగాణలో చేయడం కుదరదు అన్నట్టు. ఇది డిఎన్ఓ మొత్తం ఎక్కడ ఉందంటే ఆంధ్రాలో ఉన్నది కాబట్టి ఇది వాళ్ళకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ సర్వే సరిహద్దులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ భూమి కొలతల పుస్తకం అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. సో భూమి కొలతల పుస్తకం అనేది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే సేమ్ మన ఇక్కడ ఏదైతే మనం ఫీల్డ్ మెజర్మెంట్ తీసినామో తర్వాత సబ్ డివిజన్స్ కానీ తర్వాత ఆ సర్వే నెంబర్లు కానీ సర్వే ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం కొలతలు కానీ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? రెవెన్యూ ఫీల్డ్ వారికి. అందులో మనము ఫస్ట్ ఈ సర్వే అంటే ఏంది, ఇప్పుడు మన ఈ సర్వే ఫీల్డ్ బుక్ అనేది వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎవరికి? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ భూమి కొలతల పుస్తకం అనేది వాళ్ళకి ఇవ్వడం వలన ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడైనా ఏదైనా స్థలంలో వాళ్ళకి ఏదైనా ఫీల్డ్లో హెచ్చుతగ్గులు అనే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొని పోయి దాన్ని కొలిసి దాని యొక్క సరిహద్దులు మొత్తం చూసుకొని ఆ ఫీల్డ్ ఎంత ఏరియా ఉన్నది అనేది చూసుకోవడం కోసం ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనేది మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం పంపించడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ని మనం ఏం చేస్తాం 3 కాపీలకి తీసుకుంటాం. 3 కాపీలు తీసేసుకొని ఒక కాపీనేమో CSO సెంట్రల్ సర్వే ఆఫీస్కి ఒకటి ఇవ్వడం జరుగుతుంది, సెకండ్దేమో మండలానికి తాలూకు ఇవ్వడం జరుగుతుంది, మూడోదేమో గ్రామ కార్యదర్శి అంటే కరణ లేదా పటవారి అంటే ఇలా ముగ్గురికి మనం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, 3 కాపీలు మనము ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే గ్రామ పటము. ఏది ఇప్పుడు ఇది భూమి కొలతల పుస్తకం అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనేది అయిపోయింది కదా. నెక్స్ట్ గ్రామ పటం అంటే విలేజ్ మ్యాప్. ఈ విలేజ్ మ్యాప్ అంటే ఏంటంటే ఇది ఇప్పుడు ఈ విలేజ్ మ్యాప్ అనేది ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్కి ఒక సూచిక లాంటిది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సర్వే నెంబర్ ఉందనుకోండి, ఆ సర్వే నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ వీళ్ళ దగ్గర ఉంది. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఆ ఫీల్డ్లో వీళ్ళు వెళ్ళి ఆ సర్వే నెంబర్ తీసుకొని పోయి ఆ ఫీల్డ్ బుక్ని చెక్ చేసుకోవాలంటే వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళేసి ఎక్కడ చెక్ చేస్తారు? వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు లాంటి ఏం కావాలంటే గ్రామ పటం కావాలి. గ్రామ పటంలో ఉన్న విలేజ్ మ్యాప్ ఉన్నప్పుడు మాత్రం ఆ విలేజ్ మ్యాప్లో ప్రతి ఒక్క సర్వే నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ సర్వే నెంబర్కి వెళ్ళేసి వాళ్ళు ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇది ఈజీగా ఉండడం కోసం ఏంటంటే ఈ గ్రామ పటం కూడా వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఎవరైతే వెళ్ళి చెక్ చేస్తారో ఎవరైతే తనిఖీ చేస్తారో వాళ్ళకి
అప్పుడు ఈజీగా ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఈ విలేజ్ మ్యాప్ని కూడా మనం ఏం చేస్తామంటే ఒకటి కలెక్టర్ ఆఫీస్ అంటే సిఎస్ఓలో ముద్రించాం. అంటే మామూలుగా సెంట్రల్ సర్వే ఆఫీస్లో ముద్రించిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఒకటి వెళ్తుంది, తర్వాత ఆర్డీఓకి వెళ్తుంది, ఒకటి మండలానికి, ఒక గ్రామ పటవారికి ఒకటి వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనము గ్రామ పటాన్ని మనము ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెటిల్మెంట్ ఆర్ డీగ్లాట్ రిజిస్టర్. ఇదేంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎవరైనా ఒక ల్యాండ్ని కొన్నా కానీ లేదంటే ఎవరన్నా అమ్ముకున్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఈ సెటిల్మెంట్ రిజిస్టర్లో వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఏదైనా మార్పులు వస్తూ ఉంటాయి కదా, సబ్ డివిజన్స్ అనేటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక సర్వే నెంబర్లు ఉండే సబ్ డివిజన్స్ అవుతూ ఉంటాయి, కంటిన్యూగా అవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి మార్పులు అనేవి ఏం చేస్తామంటే మనము ఈ సెటిల్మెంట్ అనే రిజిస్టర్లో మనము రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇదే దీని సెటిల్మెంట్ రిజిస్టర్ అన్నట్టు. సో ఇప్పుడు ఏంది ఇక్కడ చూసినట్టయితే గ్రామ అడంగల్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి సబ్ డివిజన్ అయిందో దాన్ని ఏం చేస్తామంటే గ్రామ అడంగల్ అనేది ఏంటంటే పాని అంటేనేమో తెలంగాణ ప్రాంతంలో, అడంగల్ అంటేనేమో ఇది ఆంధ్ర ప్రాంతాల్లో వాడుతున్నట్టు ఇది. సో అందులో ఏం చేస్తామంటే నెంబర్ 2లో మనం ఏం చేస్తామంటే అనుబంధదారు పేరు ఎవరికైతే ఇప్పుడు సబ్ డివిజన్ అయిందో వాళ్ళ పేరు అనేది ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనము సెటిల్మెంట్ అనే రిజిస్టర్ని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ రిజిస్టర్ అనేది ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, తాలూకా అంటే గ్రామకరణం వీళ్ళకి పంపించడం జరుగుతుంది అన్నట్టు. ఏది ఈ సెటిల్మెంట్ రిజిస్టర్. సో ఇవి కాకుండా ఇంకా 4 రిజిస్టర్లు ఉన్నాయండి, వాటిని గురించి డిస్కస్ చేద్దాం. అవి డిస్కస్ చేస్తే మనకి రిజిస్టర్లు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సో అవేంటి అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మరికొన్ని రిజిస్టర్లు ఏవి గ్రామంలో మరికొన్ని రిజిస్టర్లు ఉన్నాయి. డీ స్కెచ్, రాళ్ళ రిజిస్టరు, అక్నాలజ్మెంటు, తర్వాత ఏరియా సర్దుబాటు. సో ఇవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ డీ స్కెచ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏవైతే మనకి ఇప్పుడు థియోడలైట్తో మనము ఏవైతే మనం సర్వే టైంలో మనము డిస్టెన్స్లు అంటే అక్కడ పొలాలు అంటే సరిహద్దులు ఉన్నాయి కదా, ఆ సరిహద్దులలో మనం ఏం చేసినాం, మనము రాళ్ళు మనం పాతడం జరిగింది. సో ఆ రాళ్ళని ఏం చేస్తామంటే మనం ఇప్పుడు వాటికి నంబర్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఖండంలో వేసిన అంటే ఇప్పుడు సరిహద్దు అంటే గ్రామ సరిహద్దు లోపల మనం ఇచ్చినటువంటి ఏవైతే ఖండాలకు ఇచ్చిన ఎంసీఫీ అంటే ఖండంలకు ఇచ్చిన రాళ్ళు ఉంటాయి, తర్వాత ఎంసీఫీలకు ఇచ్చిన రాళ్ళు ఉంటాయి, సర్వే నెంబర్లకు ఇచ్చిన రాళ్ళు ఉంటాయి. ఎంసీఫీలకు ఇచ్చిన రాళ్ళు అయితే ఏవైతే ఉంటాయో వాటిని ఏ క్లాస్గా రాయడం జరుగుతుంది, ఏవైతే సర్వే ఫీల్డ్కి ఇచ్చినాయో అవి బి క్లాస్గా రాయడం జరుగుతుంది అన్నట్టు. సో అది ఇక్కడ డీ స్కెచ్లో చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి సర్వే పొలంలో అంటే ఇప్పుడు సర్వే నెంబర్లన్నీ మనం 1 by 1 పెట్టడం వల్ల మనకేంది సర్వే నెంబర్లు మొత్తం వరుసగా ఉన్నాయా లేవా అని తెలుస్తుంది అన్నట్టు. ఓకే, దాంతోపాటు ఆ సర్వే పొలాలకి మనకి ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఏవైతే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళకి అది ఏ క్లాస్ బి క్లాస్ క్లాసిఫికేషన్ చేయడం ద్వారా ఎవరైనా ఇప్పుడు ఎవరు సో ఇక్కడ వచ్చరికి ఏంటంటే ఇక్కడ డీ స్కెచ్లో మనం ఏం జరుగుతుందంటే ఇక్కడ సర్వే నెంబర్లు మొత్తం 1 by 1 పెట్టేస్తున్నాం. 1 by 1 పెట్టిన తర్వాత ఏవైతే ఎంసీ ఫీల్డ్లో ఉన్నాయో తర్వాత వాటికి ఏ క్లాస్ రాళ్ళు ఇస్తున్నాం, సర్వే నెంబర్లకు ఉన్నటువంటి సరిహద్దులకు రాళ్ళకి బి క్లాస్ రాళ్ళని నమోదు చేస్తున్నాం. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఎవరైనా పటవారి కానీ లేకుంటే కార్యదర్శి కానీ వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సర్వే నెంబర్ ఎక్కడ ఉన్నది, ఆ సర్వే నెంబర్ అది ఎంసీ ఫీల్డ్కి సంబంధించిందా లేకపోతే అది సర్వే అంటే మామూలుగా ఏది సర్వే పొలంలకు సంబంధించిందా అనేది మనకి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది డీ స్కెచ్లో మనకి తెలియజేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఇదంతా మనకి మండలంలో జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఏ క్లాస్ బి క్లాస్ రిజిస్టర్లు. ఇక్కడ ఏ క్లాస్ బి క్లాస్ రిజిస్టర్లు ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం థియోడలైట్ ద్వారా కానీ తర్వాత మనం సర్వే పొలంలకు కానీ మనము ఏవైతే మనం పెట్టినామో ఇప్పుడు సరిహద్దు రాళ్ళు పెట్టినా ఎక్కడైతే మనం పెట్టినామో అవి ఏ క్లాస్ రిజిస్టర్లో చేయడం జరుగుతున్నట్టు. ఇప్పుడు సరిహద్దు రాళ్ళు అయితే ఏవైతే పెట్టామో మనము థియోడలైట్తోని అవి ఏ క్లాస్ రిజిస్టర్లో మనం నమోదు చేయడం జరుగుతుంది. సర్వే పొలంలో పెట్టినటువంటి రాళ్ళు మొత్తం మనం ఇక్కడ బి క్లాస్లో మనము రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేసిన తర్వాత ఈ రాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేయబడతా ఉంటాయి అన్నట్టు. గ్రామకరణం అంటే పటవారి ఆయన ఒక సంవత్సరంలో ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి చెక్ చేస్తాడు. మొత్తం చెక్ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మూడో కాలంలో మొత్తం నమోదు చేస్తాడు. 1, 2, 3 ఈ మూడో కాలంలో గ్రామకరణం ఆయన చెక్ చేసిన ఆయన మొత్తం ఇక్కడ మూడో కాలంలో రాయడం జరుగుతుంది. తర్వాత మెయింటెనెన్స్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఆయన సంతకం చేసి ఆయన 5వ కాలంలో ఆయన రాయడం జరుగుతుంది అన్నట్టు. ఇదంతా మనకి ఆంధ్ర ప్రాంతంలో జరుగుతుందండి ఇదంతా. ఓకే, నెక్స్ట్ అక్నాలజ్మెంట్ అంటే ఏం లేదండి. ఇదేంటంటే అక్నాలజ్మెంట్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బౌండరీ అండ్ సర్వే యాక్ట్ 1923 ప్రకారము భూమి శిస్తు అంటే ఇప్పుడు ఎవరైనా సరిహద్దు రాళ్ళని ఎవరైనా ఖరాబ్ చేసుకొని లేదా నాశనం చేసుకుంటారు అనుకోండి, మనం ఏం చేస్తామంటే 15 రోజుల లోపల మీరు ఖచ్చితంగా మీరు దాన్ని సరి చేసుకోవాలని మనం చెప్తాం. ఒక నోటీస్ ఇస్తాం, ఒక పేపర్తోని ఒక సంతకం చేసేసి డేట్ వేసి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీస్ అన్నీ ఏం చేస్తామంటే మనం ఒక
రిజిస్టర్లో మనము పెట్టుకోవడం జరుగుతుంది. ఏదైతే మనం ఆ నోటీస్ ఇచ్చినామో ఆ నోటీసులు అన్నింటిని కలిపితే మనకి ఏమైంది, దాన్ని అక్నాలజ్మెంట్ రిజిస్టర్ అంటున్నట్టు. ఇక్కడ మనం 15 రోజుల లోపల ఆ రైతుని మనం ఏం చేస్తున్నాం, మనము మీరు దాన్ని సరి చేసుకోవాలని చెప్తున్నాం. ఒకవేళ చేయకపోతే మనం వెళ్ళి చేయడం జరుగుతుంది అన్నట్టు. సో అలా మన ఒక రైతుకి మనం తెలియజేయడం కోసం ఇచ్చినట్టు ఆ పేపర్ అయితే ఏదైతే ఉందో ఆ పేపర్లు మొత్తం మనం ఒక దగ్గర రిజిస్టర్లో మనం పెట్టుకోవడం జరుగుతుంది. దానే అక్నాలజ్మెంట్ రిజిస్టర్ అంటున్నట్టు. ఓకే, నెక్స్ట్. సో ఏరియా సర్దుబాటు. ఏరియా సర్దుబాటు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రిజిస్టర్లో మనకి పూర్వం ఉన్నటువంటి రిజిస్టర్, అంటే ఇది గతంలో ఉన్నటువంటి ఏరియా మొత్తం మన దగ్గర రిజిస్టర్లో నమోదు చేయబడింది. అప్పుడు అయిన తర్వాత కొత్తగా లెక్కించడం జరిగింది. నెక్స్ట్ అప్పుడు ఏం చేది, ఆ రిజిస్టర్లో ఉన్న విస్తీర్ణంకి కొత్తగా వచ్చినటువంటి రిజిస్టర్లకి కొత్తగా సర్వే చేసినటువంటి ఆ సర్వే నెంబర్ల విస్తీర్ణం కొంత డిఫరెన్స్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ డిఫరెన్స్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక 5% కంటే తక్కువ ఉన్నదనుకోండి, అప్పుడు మన రిజిస్టర్లో ఎంత ఉంటుందో అంతే రాయాలన్నట్టు. ఒక 5% కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే అది మనం యాక్సెప్ట్ చేయడానికి వీలేదన్నట్టు అది. సో ఈ విధంగా మనకి ఏరియా సర్దుబాటు అనేది ఈ విధంగా చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే రిజిస్టర్లో పాత విస్తీర్ణం ఉంటుంది, కొత్తగా సర్వే చేసినప్పుడు మాత్రం ఎంతో కొంత డిఫరెన్స్ రావడం జరుగుతుంది. ఆ డిఫరెన్స్ అనేది 5% కంటే మనకి పెరగకూడదు అనేది ఇక్కడ ఏరియా సర్దుబాటు అని చెప్తున్నది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్. సో ఇప్పటి వరకు మనం ఏం చేసినామంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క రికార్డుల గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే తాలూకా రికార్డులు, అంటే మండలంలో ఉన్నటువంటి రిజిస్టర్లు ఏంటి అనేది తెలుసుకుందాం. మండలంలో మొత్తం మనకి 5 రిజిస్టర్లు ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ నెంబర్ 1, రిజిస్టర్ నెంబర్ 4 ఇది ఏంటంటే దరఖాస్తుల రిజిస్టరు. ఈ దరఖాస్తుల రిజిస్టర్ అనేది ఏంటంటే, సో ఇక్కడ వచ్చరికి ఏంటంటే తాలూకా రిజిస్టర్లు ఇవి. సో ఇవి మండలంలో ఉండే రిజిస్టర్లు ఇవి. రిజిస్టర్ నెంబర్ 4 ఏంటంటే ఇక్కడ దీన్ని ఏమంటారంటే మనము దరఖాస్తుల రిజిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా రైతు మనకి పోడు భూమిని వ్యవసాయం చేస్తున్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడు, ఆయన పట్టా కావాలనేసి మండలంకి వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తులు అనేటివి మనం ఎందుకు చేస్తామంటే రిజిస్టర్ నెంబర్ 4లో మనము రికార్డ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. దీని రిజిస్టర్ నెంబర్ 4 అంటారంట. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్ నెంబర్ 5. రిజిస్టర్ నెంబర్ 5 అనేది ఏంటంటే ఇప్పుడు మనకి దీని పరిత్యాగంలో రిజిస్టర్ అంటారంట. దీని ఏమంటారు, పరిత్యాగంలో రిజిస్టర్. అకాల వర్షాల వల్ల కానీ బాగా వరదల వల్ల కానీ ఎప్పుడైనా అతని యొక్క ల్యాండ్ మొత్తం కొట్టకపోయి పంట సరిగా పండకపోతే అతను శిస్తు కట్టే పరిస్థితులు లేనప్పుడు అటువంటి టైంలో ఆ రైతు వచ్చేసి నాకు శిస్తు కట్టడానికి నాకు సరైన పంట పండలేదు కాబట్టి నేను శిస్తు నాకు తగ్గించండి అనేసి ఆయన అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఆ అప్లికేషన్ని మనము రిజిస్టర్ నెంబర్ 5లో మనము నమోదు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది నెక్స్ట్ ఏంటంటే రిజిస్టర్ నెంబర్ 6. ఇదేంటంటే ఇది పట్టా మార్పుల కోసం ఎవరైనా అమ్మినా కానీ ఏదైనా ల్యాండ్ అమ్మినా కానీ లేదంటే కొన్నా కానీ అటువంటి మార్పులు చేయాలంటే ఏం చేయాలంటే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ అప్లికేషన్ అనేది రిజిస్టర్ నెంబర్ 6లో వాళ్ళు ఏం చేస్తారంటే నమోదు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్ నెంబర్ 7. రిజిస్టర్ నెంబర్ 7 అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏదైనా వర్షాల వల్ల కానీ అకాల వర్షాల వల్ల కానీ ఎత్తుకున్నటువంటి ల్యాండ్ మొత్తం పల్లంగా అవ్వడం కానీ లేక పల్లంగా ఉన్నటువంటి నేల మొత్తం చెత్త అంటే చాలా బండలతో నిండిపోయినా కానీ అటువంటి టైంలో అతను శిస్తు కట్టలేడు కాబట్టి అతను సరిగ్గా పంటలు పండవు కాబట్టి అట్లా నాకు మార్పు చేయమనేసి అంటే భూవర్గీకరణ మార్పులు చేయమనేసి మనము అతను అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ అప్లికేషన్ మనం ఏం చేస్తామంటే రిజిస్టర్ నెంబర్ 7లో మనం రాయడం జరుగుతుంది అన్నట్టు. ఇది లాస్ట్ రిజిస్టర్ అనేది ఇది రిజిస్టర్ నెంబర్ 8A. దీని ప్రకారం ఏంటంటే ఇది కరెంట్ రిజిస్టర్, అంటే కొత్త సర్వే నెంబర్లు కానీ సబ్ డివిజన్లు కానీ కొత్తగా ఏమైనా వచ్చినప్పుడు ఈ రిజిస్టర్ నెంబర్లో 7లో అంటే రిజిస్టర్ నెంబర్ 8Aలో వాళ్ళు రిజిస్ట్రేషన్ అంటే మామూలు నమోదు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి తాలూకా రిజిస్టర్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంతటితో మనకి డిఎన్ఓ సిస్టమ్ అనేది అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ని కవర్ చేయడం జరిగింది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.